హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి, అందులో మనం అందరం ఉండాలి. ఈ వీడియోలో నేను మీకు చాలా సాఫ్ట్గా టేస్టీగా రవ్వ లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను. దానికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పైన చూపించిన లిస్ట్లో ఉంది, నోట్ చేసుకొని పెట్టుకోండి. ముందుగా కడాయిలో ఇలాచీ వేసుకొని దాన్ని లైట్గా వేపుకోవాలి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకున్న ఇలాచీని కొంచెం షుగర్ తీసుకొని దాంట్లో క్రష్ చేసి వేసి మంచిగా మిక్సీ కొట్టేయాలి. మిక్సీ కొట్టి సైడ్కి పెట్టేసుకోండి, ఇప్పుడు దాంతో పని లేదు మనకి. దాని తర్వాత ఒక కడాయిలో మీరు చూపించిన విధంగా కొబ్బరి తురుము వేసుకొని దాన్ని ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకోవాలి. కొంచెం జ్యూసీగానే ఉండాలండి, మరీ ఎక్కువ డ్రై చేసేయద్దు. దాని తర్వాత సైడ్ తీసుకొని కొంచెం నెయ్యి తీసుకొని నెయ్యిలో కాజు, కిస్మిస్ లైట్గా బ్రౌన్ కలర్ వచ్చి కొంచెం క్రంచీగా ఉండేటట్టుగా మిక్స్ చేసుకొని దాన్ని కూడా సైడ్ పెట్టేసుకోండి. ఆ మిగిలిన నెయ్యి అలానే ఉంచండి, పర్లేదు. దాంట్లో మరి కొంచెం నెయ్యి వేసుకొని దాంట్లో మన రవ్వ వేసేసేయండి. రవ్వ వేసేసి మంచిగా కలిపితే చాలా మంచి స్మెల్ వస్తుంది. దాంట్లోని పంచదార బొమ్మ బొమ్మ అని పంచదార వేసేయండి. పంచదార వేసేసి దాన్ని కూడా లడ్డుగా కలపాలి. ఒక 2 minutes వరకు కలిపిన తర్వాత ఇంకా మిగతా మన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఏవేవైతే మనం సైడ్ పెట్టుకున్నామో అవన్నీ కూడా ఇందులో వేసేయాలండి. వేసేసిన తర్వాత అన్నీ మంచిగా మిక్స్ చేసి వేడిగానే ఉన్నప్పుడు ఓ పళ్ళెంలోకి తీసుకోండి. పళ్ళెంలోకి తీసుకున్న తర్వాత ఆ వేడిలోనే లైట్గా పాలు వేసుకుంటూ కొంచెం కొంచెంగా వేసుకోండి. అంతా ఒకసారి చేస్తే మళ్ళీ ఒక దగ్గర అయిపోతుంది. ఇంకా ఇలా రౌండ్గా లడ్డూస్ చుట్స్ వేసుకొని ఉంచేసుకోవాలి. దీన్ని ఒక 1 or 2 hours తర్వాత కొంచెం చల్లబడిన తర్వాత మీరు తింటే ఆ టేస్ట్ మరుగుతామండి బాబు. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో మీరు కూడా. ఎలా వచ్చిందో ప్లీజ్ కామెంట్ అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. సీ యూ నెక్స్ట్ వీడియో.